హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నువ్వు రామ్తో క్లోజ్గా ఉంటే బాబుకి ఎందుకు కోపం వస్తుంది అని రితు అంటూ ఉండగా ఆలోచన రాగానే, సీత బాబు నిన్ను ప్రేమించాడా? అంటే ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర ఉన్నది నువ్వా అని ఒక్కొక్క పదాన్ని అతి కష్టం మీద పలికింది. అందుకు సీత సంకేతంగా తలను మాత్రమే ఊపింది. అంటే బాబు నిన్ను మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడా అని రితు అదే షాక్తో అడిగింది. అలానే ఎందుకు అనుకోవాలి? నేనే తనని మోసం చేశానేమో, తన పరువు తీయాలని మండపం దగ్గరికి వచ్చానేమో అనుకోవచ్చుగా అని సీత అడిగింది. బాబుని 3 నెలలుగా చూస్తున్నాను, నిన్ను 3 రోజులుగా చూస్తున్నాను. నేను బాబుని ఇంతవరకు అర్థం చేసుకోలేదు, ప్రయత్నం చేసినా ఫలించలేదు. కానీ నిన్ను అర్థం చేసుకున్నాను. నువ్వు ఒకరి పరువు తీయాలి అనుకునే రకం కాదు సీత, అందుకే నేను ఈ మాట అడుగుతున్నాను అని రితు అనింది. సీత విరక్తిగా నవ్వి, 6 నెలలు నా వెంట పడ్డాడు. నేను నిన్ను ప్రేమించానని సూటిగా చెప్పాక కూడా ఒప్పుకోలేదు. మొహంలో అదే చిరునవ్వుతో నా వెంట తిరుగుతూనే ఉన్నాడు. చూసి చూసి నా కోసం ఓ అబ్బాయి ఇంతలా పరితపిస్తున్నాడు. అలాంటి అబ్బాయి ప్రేమని అందుకోకపోతే నా అంత దురదృష్టవంతురాలు ఇంకొకరుండరు అనుకొని యాక్సెప్ట్ చేశాను. మరో సంవత్సరం పాటు చాలా సంతోషంగా ఉన్నాం. నా ప్రేమలో బోల్డ్ అని కండిషన్లు, సినిమాలు, షికార్లు, పార్కులు అంటూ తిరగకూడదని చాలా గట్టిగా చెప్పాను. మాట్లాడాలి అనుకుంటే ఆఫీస్ అయ్యాక కేవలం అరగంట మాత్రమే టైం ఇచ్చేదాన్ని. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సొసైటీలో ఒక జంటను చూస్తే అది లవ్ అని ఎవరు అనుకోరు, లస్ట్ అనుకుంటారు. అవసరం తీరాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారనుకుంటారు. అలాంటి ఒక పేరు నాకు రాకూడదనుకున్నాను. అందుకే నేను బోల్డ్ అని కండిషన్లు పెట్టాను. అవన్నీ బాబు యాక్సెప్ట్ చేశాడు, అలాగే ఉన్నాడు కూడా. చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉండేవి. నాకు తన డ్రెస్సింగ్, తన మాటలు, తన విధానం నచ్చేది కాదు. కానీ ఒకసారి ప్రేమించాక అవన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి కదా, అందుకే యాక్సెప్ట్ చేశాను. చాలా హ్యాపీగా కూడా ఉన్నాం. మా ఇంట్లో నాకు పెళ్లి చేయాలనుకున్నారు. సంబంధాలు కూడా మొదలుపెట్టారు. నాకు వచ్చిన సంబంధాలు వదులుకుంటూ వచ్చాను. అందులో ఒక సంబంధమే రామ్. ఇంట్లో ఫోర్స్ పెరగడంతో బాబుని రిక్వెస్ట్ చేశాను, పెళ్లి చేసుకుందామని 2 ఏళ్ళు ఆగమన్నాడు. అలాగే అన్నాను. కానీ మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. కేవలం నా గురించి ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల. సో పెళ్లి త్వరగా చేసుకోవాలని ప్రెషర్ పెట్టాను. ఒప్పుకున్నాడు. ఇంట్లో మాట్లాడి 10 రోజుల్లో ఏ విషయం చెప్తానన్నాడు. కానీ ఆ తర్వాత 4 రోజులు మాట్లాడాడు. 5వ రోజు నుండి నాకు ఫోన్లో కూడా కాంటాక్ట్లో లేకుండా పోయాడు. బహుశా తన ప్రొఫెషన్ వేరే కాబట్టి బిజీగా ఉన్నాడేమో అనుకున్నాను. కానీ ఒకరోజు శాలినితో కలిసి రోడ్డు మీద స్కూటీలో వెళ్తూ ఉంటే చూశాను. ఒక పెద్ద హోర్డింగ్. అందులో నవ్వుతూ అందంగా ఉన్న బాబు, పక్కన నువ్వు. నా కంటికి కనిపించలేదు. నేను కేవలం బాబుని మాత్రమే చూశాను. తడబడుతున్న అడుగులు, కళ్ళల్లో నుండి కన్నీళ్లు సుడులు తిరుగుతూ ఉంటే తెలియకుండా మండపం దగ్గరికి చేరుకున్నాను. బహుశా నేను వస్తానని ముందే ఊహించారేమో. మనుషుల్ని కూడా పెట్టారు. కానీ బాబుకి నా మాటలు వినపడలేదు. బయటకొచ్చి చూడలేదు. వాళ్ళ అమ్మని రిక్వెస్ట్ చేశాను, కాళ్ళు కూడా పట్టుకున్నాను. నా జీవితాన్ని నాశనం చేయొద్దని వేడుకున్నాను. కానీ నన్ను ఒక పురుగులా చూశారు. మనసారా ప్రేమించిన వాడు వేరే అమ్మాయి పక్కన పీటల మీద కూర్చొని చేతిలో తాళి పట్టుకొని ఉంటే గేట్ అవతల నేను నరకం చూశాను. ఆఖరి క్షణంలో అయినా బాబు నా కోసం వచ్చేస్తాడనుకున్నాను. కానీ రాలేదు. చాలామంది దృష్టిలో నేను బజారు దాన్ని కూడా అయ్యాను. కానీ అవన్నీ నాకు బాబు ముందు చాలా చిన్నవిగా అనిపించాయి. అందుకే ఆఖరి క్షణం వరకు పోరాడాను. ఎప్పుడైతే మంగళ వాయిద్యాలు నా చెవిన మోగాయో ఆ క్షణం చచ్చిపోయినా బాగుంటుందనుకున్నాను. అప్పుడే నా పక్కన రామ్ నిలబడ్డాడు. నాకు సపోర్ట్గా నిలబడ్డాడు. ఎలా అంటే సందర్భాన్ని బట్టి ఒకసారి తండ్రిలా, ఒకసారి ఫ్రెండ్ లాగా, ఒకసారి అన్నయ్య తమ్ముళ్లాగా, ఇలా అన్ని విధాలుగా నాకు సపోర్ట్ చేశాడు. అందుకే తనని నచ్చి మెచ్చి ఇష్టంగా కేవలం వారం క్రితం పెళ్లి చేసుకున్నాను అని సీత చెప్పింది. మాట్లాడుతున్నంతసేపు సీత ఏడవడం చూసిన రితుకి చాలా బాధగా అనిపించి సీతని గట్టిగా హత్తుకుంది. సీత 5 నిమిషాల వరకు అలానే ఉండి తర్వాత కంట్రోల్ చేసుకొని, నాకిప్పుడు బాధ ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు నా మనసు నిండుగా రామున్నాడు. నేను తనని మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నువ్వే చూసావు కదా మేమిద్దరం ఎంత అన్యోన్యంగా ఉన్నామో. ఇకపోతే బాబు నీ మీద ఇలాంటి ఒక ప్రతాపం చూపించడానికి కారణం నేనే. మనం బయలుదేరిన రోజు బస్సులో నన్ను చూడగానే షాక్ అయ్యాడు. నేను రామ్తో క్లోజ్గా ఉండడం తనకి నచ్చలేదు. ఆ విషయం తన మొహంలోనే నాకు తెలిసింది. రాత్రి నన్ను కలిశాడు. 5 నిమిషాలు మాట్లాడాలన్నాడు. నేను ఒప్పుకోలేదు. పైగా నేను రామ్తో క్లోజ్గా ఉండడం చూసి తట్టుకోలేక కోపం మొత్తం నీ శరీరం మీద చూపించాడు. ఎంత నీచుడు, ఎంత క్రుయాలిటీ కదా అని సీత కోపంగా మాట్లాడుతున్నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. రితు కన్నీళ్లు పెట్టుకుంటూ సీత చెప్పే మాటలే వింటూ ఉంది. రితు, బాబు ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడో నాకు తెలియదు, ఎందుకు పెళ్లి చేసుకున్నాడో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, తన మనసులో ఇంకా నేనే ఉన్నాను. బాధపడకు, నేను చెప్పేది నిజం.
అది నాకు తన మొహం చూసినప్పుడు అర్థమైపోయింది. కానీ నిన్ను ఎందుకు వాడుకుంటున్నాడు అంటే బహుశా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక కూడా ఉండొచ్చు. తాళి ఉంది కదా, నా భార్య కదా అన్న అథారిటీ కూడా ఉండొచ్చు. బాబు ఇంకా అర్థం చేసుకొని విషయం ఏంటంటే ఒక పిల్లని మోసం చేశాను, కనీసం కట్టుకున్న దాన్ని అయినా ప్రేమగా చూడాలి అని తెలుసుకోలేకపోతున్నాడు. దాన్ని నేను అర్థమయ్యేలా చేయాలనుకుంటున్నాను. నువ్వు నాకు అందుకు సాయం చేస్తావా అని సీత అడిగింది. సీత తన చేయి పట్టుకొని, రితు, నువ్వు ఎవరో నాకు తెలియదు, కేవలం 3 రోజుల పరిచయం. నీ కష్టాలు తోడబుట్టిన దానికి చెప్పుకున్నట్టు నాతో పంచుకున్నావు. నీ బాధ వినగానే నాకు చాలా బాధ అనిపించింది. అదృష్టం ఏంటంటే అవతల వైపు బాబు ఉన్నాడు. ఇక్కడ సమస్య నేనే కాబట్టి బాబుని మారిస్తే ప్రేమ బంధం కన్నా పెళ్లి బంధం చాలా గొప్పదని అర్థమయ్యేలా చేస్తే అప్పుడు నీ లైఫ్ బాగుంటుంది కదా. ఇదంతా నేను చెప్పడం మూలంగా నీకు నేను నచ్చకుండా పోతే నేనేం చేయలేను అని సీత అంటూ ఉండగానే, లేదు సీత, ఇంకొకరు అయ్యుంటే బహుశా నాకెందుకులే అని నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేసేవారు. నువ్వు అలా కాకుండా నన్ను కూర్చోబెట్టి నిజం చెప్పావు. లైఫ్లో పాస్ట్ ఉండడం తప్పు కాదు, కానీ ప్రజెంట్లోకి ఆ పాస్ట్ తీసుకొచ్చి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం చాలా తప్పు. బాబు అదే చేస్తున్నాడు. దయచేసి నా బాబు నాతో మంచిగా ఉండేలా చూడు. మంచివాడు కాదు, ఒప్పుకుంటున్నాను. కానీ ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బంధంలో నుండి బయటికి వెళ్ళాలి అనుకునే రకం నేను కాదు. ఒకవేళ వెళ్ళినా నేను సంతోషంగా జీవితాంతం బ్రతకలేను. లైఫ్లో మూవ్ ఆన్ అవ్వలేను. నా లైఫ్ బాబు దగ్గరే ఉండిపోతుంది. అందుకే తనని మార్చి నాకు తిరిగివ్వు ప్లీజ్ అని రితు అడిగింది. తప్పకుండా. ఈ విషయంలో నాకు రామ్ ఫుల్ సపోర్ట్ తెలుసా. నేనేం చేసినా సపోర్ట్ చేస్తాడు. అలాగే నీ సపోర్ట్ కూడా నాకుంటే నేను ఖచ్చితంగా బాబుని మారుస్తాను. మనకి ఇంకా వారం రోజులు టైం ఉంది కదా, చాలు, ఈ వారం చాలు అని సీత అనింది. రితు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో, రితు, ఇవన్నీ ఒక ఆడపిల్ల ఫేస్ చేయలేనటువంటి సిచ్యువేషన్, కానీ నువ్వు చాలా పెయిన్ తీసుకున్నావు కదా అని సీత అనింది. నా బాబునే కదా, కానీ ఆ టైంలో చాలా కష్టంగా ఉంటుంది సీత. కానీ ఇప్పుడు ఆలోచిస్తే పర్వాలేదులే, తనకి నా మీద అధికారం ఉంది కదా అని అడ్జస్ట్ అయిపోతున్నాను. రోజంతా నచ్చని నేను కనీసం రాత్రి పూటైనా నచ్చుతున్నాను కదా అని అనిపిస్తోంది. ఇంతకంటే ఎక్కువ ఆలోచించలేకపోతున్నాను అని అనింది. సీత రితు కన్నీళ్లు తుడిచి, రితు నువ్వు చాలా మంచిదానివి, నిజంగా నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బాబుని మార్చి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేలాగా చేస్తాను. అందుకు కాస్త నువ్వు హెల్ప్ చేయాలి. అంటే కొన్ని చూసి చూడనట్టు ఉండాలి. ఏం చేయాలి ఏంటి అన్నది నాకు క్లారిటీ ఉంది, బట్ నువ్వు పట్టించుకోకూడదు అని సీత చెప్పింది. తప్పకుండా, నువ్వు ఏమైనా చేయి, కానీ బాబుని మార్చు. నాకు అదొక్కటే చాలు. ఈ విషయం రామ్ గారికి చెప్పు అని రితు అనింది. రామ్కి అన్నీ తెలుసు. నేను తన దగ్గర ఏది దాచినా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాను. నాకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. అలానే నేను చేసే ఈ ప్రాసెస్లో నువ్వు చేయాల్సింది కూడా ఒకటి ఉంది. అదేంటో ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఏడవడం మానేసి హ్యాపీగా ఉండు. నువ్వు అదొక్కటి చేయి చాలు. నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను ఇదొకటి చేయగలుగుతాను. నువ్వు ఏడుస్తూ ఉంటే నిన్ను కన్సోల్ చేయడానికి నా టైం అంతా సరిపోతుంది. తప్పకుండా సీత, నిజంగా ఈ ట్రిప్కి నేను వచ్చి చాలా మంచిదైంది. యాక్చువల్గా రాకూడదనుకున్నాను, ఎందుకంటే బాబు నాతో సరిగ్గా మాట్లాడు, లోన్లీగా ఉంటాడు. పొద్దున్నుండి రాత్రి వరకు ఇంట్లో ఒక్కదాన్ని చాలా ఇబ్బందిగా అనిపించేది. చాలా రిక్వెస్ట్ చేసి అత్తయ్యని మామయ్యని రిక్వెస్ట్ చేసి బాబుని తీసుకుని ట్రిప్కి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ అంతమందిలో ఉంటే కాస్తైనా నాతో ప్రేమగా మెలుగుతాడేమో అని. కానీ అంతా ఉల్టా అయింది. కానీ ఇప్పుడు ఒక హోప్ కూడా వచ్చింది, కేవలం నీ వల్ల. నేను రావడం వల్ల నువ్వు కనిపించావు, నీకు జరిగింది మొత్తం నాకు చెప్పావు. ఎప్పుడు మారుస్తానంటున్నావు. ఇంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు. ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు బాబుని కేవలం నా భర్తగా తీసుకుని వెళ్ళాలి. తన మనసులో నాకే స్థానం ఉండేలా నువ్వు చేయాలి అని రితు చెప్పింది. తప్పకుండా. ఇంకో టీ తాగుదామా, చలిగా ఉంది అని సీత అనడంతో రితు నవ్వుతూ నేను తీసుకొస్తాను అని వెళ్ళి తానే స్వయంగా తెచ్చింది. ఇద్దరూ టీ తాగాక అక్కడి నుండి కలిసి వెళ్ళారు. రూమ్స్ రాగానే బాయ్ అని సీత చెప్పడంతో రితు తల ఊపి ఎంతో నమ్మకంతో సీతను నమ్మి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. సీత రూమ్లోకి వెళ్ళేటప్పటికీ కూడా రామ్ లేవకపోవడంతో పక్కనే కూర్చొని రాముడు రాముడు అని నిద్ర లేపింది. రామ్ మత్తుగా కదులుతూ ఇంకొంచెం సేపు సీత అని మత్తుగా అనడంతో ఏమన్నావ్, గీతానా అని సీత కావాలని బేస్ వాయిస్తో అనడంతో రామ్ వెంటనే కళ్ళు తెరిచి కాదు సీత, నేను సీత అన్నాను అని రామ్ చాలా అలర్ట్గా ఉండడంతో సీత గట్టిగా నవ్వేస్తూ నాకు తెలుసులే రాముడు అని ఇంకా గట్టిగా నవ్వింది. నిద్ర లేవగానే సీత గలగలా నవ్వడం చూడగానే మనసంతా చాలా హాయిగా అనిపించడంతో ఒక చేతిని చాచాడు. సీత వెంటనే రామ్ చేతి మీద పడుకొని చుట్టూ చేయవేసి రాముడు ఎప్పుడు త్వరగా నిద్రలేస్తావు కదా, ఏమైంది వాళ్ళ అని అడిగింది.
ఏం లేదు, లేట్ అయిపోయింది, రాత్రి నిద్ర పట్టలేదు అని రామ్ చెప్పాడు. నిద్ర పట్టలేదా? ఎందుకు అని సీత అడగడంతో రామ్ మూతి విరుస్తూ ఇలా అతుక్కొని పడుకుంటే ఎవరికి నిద్ర రాదు అని తల కొట్టుకుంటూ అన్నాడు. సీత నవ్వేస్తూ బుగ్గ మీద ముద్దు పెట్టి రాముడు నేను రితుతో మాట్లాడాను అని జరిగింది మొత్తం రామ్కి చెప్పింది. రామ్ మొహం విరక్తిగా పెట్టి చిచి వాడేం మగాడు, కనీసం భార్య ఇష్టాలతో పనిలేదా? వాడి దృష్టిలో రితు ఒక బొమ్మ అనుకుంటా, తనకు మనసు ఉంటుంది, సంతోషం సుఖం కోరుకుంటుంది, అదేమీ అవసరం లేదనుకుంటా అని రామ్ చాలా చిరాగ్గా అన్నాడు. రాముడు అందరూ నీలాగా ఉండ్రు, అలా అనుకుంటున్నావేమో అని సీత అనింది. ఇప్పుడు నువ్వు నా బుగ్గ మీద ముద్దు పెట్టావు కదా, నేను అడగకుండా పెట్టావు చూడు, అందులో ఎంత ప్రేమ ఉందో తెలుసా, ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా. అదే బలవంతంగా అడిగి తీసుకుంటే అందులో రుచి పచి ఉండదు. ఒక మగాడిని ఆడది కోరుకొని దగ్గరికి రావాలి, అప్పుడే దాని అందం చందం సుఖం సంతోషం అన్నీ ఉంటాయి. అలా కాకుండా తాళి పడేశాను కదా, నువ్వు నా సొంతమే కదా అని విర్రవీగితే ఏదో ఒక రోజు బొక్క బొర్ల పడక తప్పదు. అన్నింటికి మించి ఒకసారి గాయపడ్డాక మనసు కోలుకోవడానికి టైం పడుతుంది అని రామ్ అన్నాడు. అవును రామ్, సీత చాలా ఏడ్చింది, నాకు బాధగా అనిపించింది. సరే ఇవన్నీ కాదు, ముందు నేను చెప్పిన దాని గురించి ఆలోచించు, నా ఆలోచన మంచిదేనా అని సీత అడిగింది. సీత నువ్వేం చేసినా నేను సపోర్ట్ చేస్తానని నీకు మొదటి రోజు నేను ప్రామిస్ చేశాను. అది లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఏదైనా నీకు హాని చేసేదైతే వద్దంటాను, కానీ ఒకరికి మంచి చేయడం కోసం కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. వారం రోజులు టైం అన్నావు కదా, ఈ వారం రోజుల్లో ఆ చెత్త వెదవిని మార్చడానికి ట్రై చేయి. లేదు అంటే రితు విడిపోవడం చాలా మంచిది. అలాంటి నరకం ఎవరు కోరుకుంటారు చెప్పు? తల్లిదండ్రులు కష్టపడి పెంచి అలాంటి వాడి దగ్గర వదిలి నరకం చూడమనా పంపింది అని రామ్ అన్నాడు. అందుకే నేను కూడా ఇష్టం లేకపోయినా రితుకు మాటిచ్చాను అని సీత అనింది. కానీ ఒక్క మాటే సీత, వాడు నిన్ను ముట్టుకోవద్దు అని రామ్ అప్పటి వరకు రైజ్గా ఉన్న వాయిస్ని తగ్గించి చెప్పాడు. రాముడు నాకు తెలీదా నా లిమిట్స్? నాకు బాగా తెలుసు. వాడు ప్రేమించినప్పుడే నేను దేనికి ఒప్పుకోలేదు. అలాంటిది ఇప్పుడు నా మెడలో నువ్వు కట్టిన తాళి ఉంది, నా మనసులో నువ్వు ఉన్నావు. ఇక నేను వాడిని ఎలా నా దగ్గరికి రానిస్తాను? నా చెయ్యి కూడా ముట్టుకొనివ్వను. కంగారు పడుకు, అంతవరకు వస్తే ఒక్కటి పీకి అయ్యయ్యో మర్చిపోయి కొట్టాను అని ఏదో ఒక కట్టు కదా అల్లేస్తాను అని సీత అనింది. రామ్ నవ్వుతూ సరే, నీకు నా హెల్ప్ ఏదైనా కావాలంటే తప్పకుండా అడుగు, సరేనా? నిండా ముంచి వదిలేస్తే ఎంత బాధగా ఉంటుందో వాడికి కూడా అర్థం అవ్వాలి అని రామ్ అన్నాడు. సీత నవ్వడంతో రామ్ సీత వైపు చూసి తన మొహం మీద పడుతున్న జుట్టుని మెల్లగా జరిపి స్వెటర్ వేసుకొని ఉన్న సీతని మరింత దగ్గరికి తీసుకొని వెచ్చగా ఉన్నావు అంటూ ఎప్పుడు ప్రపోజ్ చేస్తావు అని అడిగాడు. సీతకి వెంటనే మరింతగా నవ్వొచ్చి గట్టిగా నవ్వేస్తూ ఎన్నిసార్లు అడుగుతావు రాముడు, గుర్తుంది, ఎప్పుడు చెప్పాలో ఏంటో నాకు ఒక క్లారిటీ ఉంది, నువ్వు గప్చుప్గా ఉండు అని సీత అనింది. నాకు కూడా నువ్వు ఆ మాట చెప్పే కొద్దీ వెయిట్ చేయాలని అనిపిస్తుందిలే. ఏమో ఏదైనా స్పెషల్గా ప్లాన్ చేస్తావేమో, ఎవరికి తెలుసు అని రామ్ అనడంతో సీత రామ్ ముక్కు పట్టుకొని నేనే స్పెషల్, నీకు వేరే స్పెషల్ కావాలా చెప్పు అని అనింది. అవసరం లేదు, నిన్ను చూస్తూ ఉంటే చుట్టూ నాకేం కనిపించావు కాబట్టి నేను కోరుకుంటుంది అని రాగం తీయడంతో నాకు తెలుసులే, సరే లేచి ఫ్రెష్ అవ్, పోయి ఆ చెత్త ఫెలోతో మాట్లాడాలి అని సీత అనింది. నువ్వు ఫ్రెష్ అవ్వవా అని రామ్ అడగడంతో అవుతాలే, ఇప్పుడే కదా తిరిగేసి వచ్చాను, చలిగా ఉంది, కాసేపు వెచ్చగా బెడ్షీట్ కప్పుకుంటే కానీ బాగుండదు అని సీత అనడంతో అయితే నేను కూడా మళ్ళీ ఫ్రెష్ అవుతాను అని దుప్పటి తీసి ఇద్దరికీ కప్పి సీతని మరింత దగ్గరికి తీసుకున్నాడు. రితు ఫ్రెష్ అయి అద్దం ముందు కూర్చొని ఆయింట్మెంట్ని తీసి తన డ్రెస్ని కాస్త పక్కకి జరిపి ఎక్కడైతే బాబు తన పంటి ఘాట్లు నిలిపాడో అక్కడ నెమ్మదిగా రాసుకుంటూ నొప్పిగా ఉండడంతో ఇబ్బంది పడుతూ ఉంది. బాబు నిద్ర లేచి రితుని బాగా చూసి దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగాడు. నీకేం గుర్తులేదా అని రితు విరక్తిగా చూస్తూ అడిగింది. బాబు నొసలు చిట్లించి చూస్తూ అర్థం కాలేదు అని అన్నాడు. రితు లేచి నిలబడి చేతిలో ఉన్న ఆయింట్మెంట్ పక్కన పెట్టి తన నైట్ డ్రెస్ టాప్కి ఉన్న బటన్స్ మొత్తం తీసి ఓపెన్ చేసి చూపించింది. బాబు మొహం తిప్పుకోవడంతో చూడు, మొహం తిప్పుకుంటావే, నువ్వు ముట్టుకున్న ప్రతిసారి నీకు నా మీద ప్రేమ ఉందని మురిసిపోతాను, నువ్వేం చేసినా కాదన్ను, ఎందుకంటే నేను నీకే కదా అనే ఉద్దేశంతో. కానీ ఇది ప్రేమతో చేసినట్లు లేదు బాబు, చాలా నొప్పిగా ఉంది తెలుసా, చాలా కష్టంగా కూడా అనిపిస్తుంది, శరీరానికే కాదు మనసుకు కూడా. నేను నీ మనసుకు నచ్చనప్పుడు నా శరీరంతో అసలు నీకేం పని? నన్ను ముట్టుకునే రైట్ నీకెవరిచ్చారు? ఈ తాళి ఇచ్చిందా? ఇదే కదా అంతా చేసింది. ఇది మనసా వాచ కర్మణ ఇష్టపడి 3 ముళ్ళు వేసి అప్పుడు నువ్వేం చేసినా చెల్లుతుంది. కానీ ఇది నువ్వు ఇష్టంగా కట్టలేదు, కాపురం కూడా ఇష్టంగా చేయట్లేదు,
అన్నీ పక్కన పెడితే నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు ఇలాగే ఇంకో 4 రోజులు ప్రవర్తిస్తే చాలు, నా ప్రాణం పోతుంది అని రితు ఏడుస్తూ చెప్పింది. బాబు సైలెంట్గా ఉండడంతో ఏం మాట్లాడినా ఇలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటావేంటి, నోరు తెరిచేదైనా మాట్లాడు అని రితు అరిచినంత పని చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.